కర్నూలు జిల్లా ఓర్వకల్ ఒకప్పుడు కరువు ప్రాంతం. ఇప్పుడు ఆ పేరు చెప్తే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ గుర్తుకొస్తుంది. రోజు రోజుకు పేరు ప్రఖ్యాతలు పొంది విదేశీ పెట్టుబడిదారులు సైతం ఆ ప్రాంతం వైపు చూసే పరిస్థితి నెలకొంది. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ను హైదరాబాద్ బెంగళూరు కారిడార్ జోన్గా ప్రభుత్వం ప్రకటించింది. ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ 12 గ్రామాల పరిధిలో దాదాపు 10,000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. బహుళజాతి సంస్థలు, ఎంఎస్ఎంఈ ద్వారా చిన్న వ్యాపారవేత్తలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మరి ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలోని గ్రామాల ప్రజలు ఏమనుకుంటున్నారు? రానున్న రోజుల్లో ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ ఎలా ఉంటుంది? అక్కడ క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కర్నూలు జిల్లా ఓర్వకల్ రానున్న రోజుల్లో ఓ ఇండస్ట్రియల్ కారిడార్గా మారబోతుందా? ప్రజెంట్ ఎలా ఉంది? రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? స్థానికంగా ఉండే యువత, రైతులు ఏమనుకుంటున్నారు? అక్కడ ఇప్పటికే ప్రారంభమైనటువంటి కంపెనీలు ఏంటి? అక్కడ జరుగుతున్న వాస్తవాలపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం. ఓర్వకల్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సమీపంలో ఉన్న రాతిగుట్టలు. ఆ ప్రాంతం సినిమాలు చిత్రీకరించడానికి అనుకూలమైంది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలోనే దేశం మొత్తం ఓర్వకల్ వైపు చూసేలా పారిశ్రామిక కారిడార్ నిర్మాణం చేపడుతోంది ప్రభుత్వం. మొత్తం 9,700 ఎకరాలు పరిశ్రమల కోసం కేటాయించింది. ప్రస్తుతం మనం ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ సమీపంలో ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో. ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఈ బండరాళ్లతో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపుగా గతంలో 2017లో 400 ఎకరాల విస్తీర్ణంలో జైరాజ్ స్టీల్ ప్లాంట్ను నెలకొల్పి దాదాపు 1,200 మందికి ఉపాధిని కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు 10,000 ఎకరాల విస్తీర్ణంలో రానున్న రోజుల్లో ఇప్పటికే కొన్ని సంస్థలను ఎస్టాబ్లిష్ చేశారు. జైరాజ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేదా గ్రీన్కోలో తయారవుతున్నటువంటి 3 రకాల విద్యుత్తు, సోలారు, వివిధ రకాల సంస్థలను నెలకొల్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఈ ఓర్వకల్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి పారిశ్రామికమైన కారిడార్లను తయారు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి నిర్మాణాలు రానున్న రోజుల్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే విదేశీ పెట్టుబడులతో ఈ ప్రాంతంలో అనేక రకాల సంస్థలను నెలకొల్పుతున్న పరిస్థితి. ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంఈ ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 50-50% ద్వారా డెవలప్ చేయడం కోసం దాదాపు 2,500 ఎకరాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నేరుగా ఓర్వకల్ నుండి జైరాజ్ స్టీల్ ప్లాంట్కు వెళ్ళే మార్గం ఇది. ఈ మార్గం గుండానే జైరాజ్ స్టీల్ ప్లాంట్లో ఏదైతే ఉక్కు తయారవుతుందో ఇదంతా కూడా వీటన్నింటినీ ఇక్కడ నుండి నేరుగా జాతీయ రహదారి గుండా వెళ్ళే పరిస్థితి. ఇప్పటికే ఓర్వకల్ సమీపంలో ఉండే ఏదైతే విమానాశ్రయంతో పాటు జాతీయ రహదారి ఉండే ప్రాంతంలో అనేక రకాల అభివృద్ధి ఉండడంతోనే ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం కూడా హైదరాబాదు ఇటు బెంగళూరు కారిడార్గా ప్రకటించిన పరిస్థితి. 3 రకాల పారిశ్రామిక కారిడార్గా ప్రకటించడంతో కేంద్రం ఇప్పటికే ఈ ఏదైతే ఉన్న సంస్థలు ఉన్నాయో వాటన్నింటితో పాటు కొన్ని సంస్థలన్నింటినీ ఇప్పటికే ప్రారంభించి ఆ పనులను కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో రానున్న రోజుల్లో మనం చూసే ఈ ప్రాంతం డ్రై ఏరియాగా ఉంటూ బండరాళ్లతో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా పంట పొలాల్లా కాకుండా కంప్లీట్గా కూడా ఇదంతా ఇండస్ట్రియల్ హబ్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఇలా మారడంతో రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే జాతీయ రహదారులు 2 రకాలైనటువంటి జాతీయ రహదారులు కనెక్టివిటీ ఉండడంతో రానున్న రోజుల్లో అనేక రకాల డెవలప్ అయ్యి ముందుకెళ్ళే ఆలోచనలో ఇప్పటికే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చి ముందుకెళ్తూ ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో మరింత అవకాశాలు కల్పించాలంటూ కూడా ఈ స్థానికంగా ఉండేటటువంటి యువత కావచ్చు, ఇక్కడ ఉండే పబ్లిక్ కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. 2017లో జైరాజ్ స్టీల్ 413 ఎకరాల్లో 3,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. 70 మెట్రిక్ టన్స్ లక్ష్యంగా రోజువారీ ఉత్పత్తులు ప్రారంభించారు. 1,200 మంది ఇందులో ఉపాధి పొందుతూ ఉన్నారు. 36 సిగాచి డ్రగ్స్, ఎలక్ట్రిక్ స్కూటీ, ఎన్ఐసిడిసి నిధులతో 2,600 ఎకరాల్లో కేంద్ర రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో ఇక్కడ అభివృద్ధికి శ్రీకారం చుట్టాయి.
ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో ఇప్పటికే దాదాపు 10,000 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల కంపెనీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈ పాలకొలను సమీపంలో క్వార్ట్జు, సిలికాన్, రాతి ఈ సంబంధిత శిలలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ సిటీగా మార్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ పనులు ప్రారంభించే దిశగా ముందుకెళ్తుంది. అయితే ఈ ప్రాంతంలో దాదాపు 300 ఎకరాల్లో ఇటు పాలకొలను, ఉప్పలపాడు సమీప గ్రామాల పరిధిలో 300 ఎకరాల్లో ఈ డ్రోన్స్ హబ్బును ఏర్పాటు చేసి ఈ డెవలప్ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటు ఏదైతే వ్యవసాయ రంగం కావచ్చు లేదా రవాణా వివిధ రంగాల్లో డ్రోన్లను ఉపయోగించి విరివిగా డెవలప్ చెందుతున్నటువంటి దేశాల్లో డ్రోన్లను ఎక్కువగా వినియోగించినటువంటి విషయం మనకు తెలిసిందే. కానీ డ్రోన్ల వినియోగంలో భారత్ కేవలం 3% మాత్రమే డ్రోన్లను ఉపయోగిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కూడా డ్రోన్ల తయారీ సంస్థలు కావచ్చు లేదా డ్రోన్ల వినియోగం పెంచే విధంగా ఇటు రక్షణ రంగం కావచ్చు, రవాణా, వ్యవసాయ తదితర రంగాల్లో వీటన్నింటినీ మార్పులు తీసుకొని వచ్చే విధంగా జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం పెట్టుకున్న ఏదైతే ఈ టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని కూడా రానున్న రోజుల్లో రీచ్ అయ్యి ఇక్కడే ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్గా ఉన్న ఈ ప్రాంతంలో డ్రోన్స్ని తయారు చేసిన తర్వాత ఎలాంటి డ్రోన్స్ తయారు చేస్తున్నారు వాటన్నింటినీ ఇక్కడే ట్రయల్ వేసి వాటన్నింటినీ తయారు చేసిన తర్వాత ఇక్కడ నుండే డైరెక్ట్గా నేరుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఆ యొక్క మార్కెట్లకు బయటికి పంపించేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. బండరాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి డ్రోన్స్ హబ్బు పడడం ద్వారా అనేక రకాల డెవలప్ అవుతుందంటూ కూడా ఈ స్థానికంగా ఉండే పబ్లిక్ హర్షం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్గా మారుతున్న స్థానిక యువతకు ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతుంది తప్ప 10 సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది అన్నట్టుగా ఉందని ప్రజలు మండిపడుతూ ఉన్నారు. స్థానికంగా ఉన్న వారికి ఈ పరిశ్రమల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. కరువు ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయడం, స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వలసలు నివారించొచ్చని చెప్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఓరకల్ ప్రాంతంలో దాదాపుగా హైదరాబాద్, బెంగళూరు కారిడార్గా ఏర్పాటు చేసి దాదాపు 10,000 ఎకరాల్లో పెద్ద ఎత్తున మీ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. నిజంగా ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడం వలన మీ ప్రాంతంలో ఉపాధి ఏదైనా లభిస్తుందా పబ్లిక్ కానీ యువతకు కానీ? నాకు తెలిసిన కాడికి చెప్పాలంటే ఫ్యాక్టరీల వలన లబ్ధి ఏముందో ఏమో లేదో నాకు తెలియదు. కానీ ఒక ఉపాధి జరుగుతుంది, ఒక చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని మాట ట్రాఫిక్ అయితే వచ్చింది. కానీ దానివల్ల వచ్చింది కానీ ఇంతవరకు అయితే ఎవరికి ఇవ్వలేదు. ఇంకా ఇవ్వబోతారో ఇవ్వలేరో తప్పితే రాజకీయ రూపకంగా వాళ్ళకి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఇస్తారో అది పరిస్థితి అయితే అటుకుంది. ఈ ఇండస్ట్రియల్ కారిడార్ సమీపంలో జాబ్ మేళా నిర్వహించిన సమయంలో కానీ లేదా స్థానిక ఎమ్మెల్యేని కలిసి దీని గురించి ఏదైనా మాట్లాడడం జరిగిందా? అంటే స్థానికంగా ఉండే యూత్కి ఉద్యోగాలు రావడం లేదని. చాలాసార్లు మాట్లాడామన్నా, చాలాసార్లు పెట్టారు కానీ ఇంతవరకు అయితే అవి అప్లికేషన్ తీసుకోరండి, మేము మాట్లాడతాం చేస్తామని జాబ్ మేళా పెట్టారు. కానీ ఇంతవరకు అయితే పెట్టిన తర్వాత ఇంతవరకు అయితే రెస్పాండ్ అయితే లేదు. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇవే జరుగుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో కూడా, కాలేజీలో కానీ స్కూల్లో కానీ అన్నింటిలో రాజకీయాలే జరుగుతున్నాయి తప్ప చదువుకున్న అబ్బాయికి అయితే ఎప్పటికీ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఎక్కడున్నా ఏమున్నా రాజకీయమే జరుగుతుంది ఏడున్నా. ఇది మొత్తంగా ఏదైతే ఓరోకల్ సమీపంలో ఈ 12 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామ సమీపంలో ఉండే స్థానిక యువత కూడా ఎలాంటి ఉపాధి కల్పించడం లేదు. కేవలం ప్రభుత్వము ఈ పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతుంది. ఎందుకంటే దాదాపు 10,000 ఎకరాల్లో స్థాపిస్తున్నటువంటి కంపెనీస్ ఏవైతున్నాయో ఇప్పటికే ప్రారంభమైన వాటిలో కూడా స్థానికంగా ఉండే యువతకు ఎలాంటి ఉపాధి కల్పించడం లేదంటూ కూడా స్థానిక
ఇటు రైతులు కావచ్చు లేదా యువత కూడా ఈ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉండే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వం ప్రతిసారి ఏదైతే పత్రికా ప్రకటనలు చేస్తూ ఉందో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, ముందుకెళ్తుంది అని చెప్పుకుంటూ వెళ్తుంది తప్ప ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చెందడం లేదు. ఇక్కడ ప్రారంభం కూడా కానటువంటి పరిస్థితి. కేవలం ఇలాంటి ప్రకటనలు కాదు, వాటిని నిర్మించి స్థానిక యువతకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్లో లక్షలాది మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం విదేశీ పెట్టుబడులతో పలు సంస్థల నిర్మాణానికి ముందుకెళ్తోంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ఇక్కడ ఉండగా త్వరలోనే మరిన్ని రాబోతున్నాయి. ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ సమీపంలో మనం ఉన్నాం. తిప్పాయిపల్లె బ్రాహ్మణపల్లి ప్రాంతంలో కంప్లీట్గా సోలార్ ప్యానెల్తో ఉన్న విజువల్ చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 1000 ఎకరాల్లో గతంలో దాదాపుగా ఈ సౌర విద్యుత్ ద్వారా కూడా విద్యుత్తు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ సమీపంలో వివిధ రకాల సంస్థలు దాదాపు 10,000 ఎకరాల విస్తీర్ణంలో అనేక రకాల సంస్థలన్నింటినీ నెలకొల్పుతూ ప్రభుత్వం వాటిని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం వీటన్నింటికి అనేక రకాల సంస్థలను నెలకొల్పి నేటికి ఏదైతే ఇప్పటికే ఉన్న సంస్థల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికంగా ఉన్న వారితో పాటు నాన్ లోకల్ ఉన్నటువంటి వారికి కూడా ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితి. అయితే మనం చూసే ఈ ప్రాంతం అంతా కూడా గతంలో పచ్చని పంట పొలాలతో ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం కంప్లీట్గా ఎక్కడ చూసినా కూడా సోలార్ సిటీగాను కనిపిస్తూ ఉంది. ఈ సోలార్ విద్యుత్తో పాటు హైడల్ విండ్ ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచంలో 3 రకాల విద్యుత్తును ఒకే చోట తయారయ్యేటటువంటి హబ్ ఇది. ఈ ప్రాంతంలోనే గ్రీన్కో సంస్థ నిర్మాణం కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఇలాంటి సంస్థలు కూడా దాదాపు 10,000 ఎకరాల్లో వివిధ రకాలుగా ఈ ప్రాంతంలో ఇంకా నెలకొల్పే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చిన్న పారిశ్రామికమైనటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్ ద్వారా కూడా అనేక రకాల సంస్థలను నెలకొల్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ఇటు జాతీయ రహదారితో పాటు ఇటు విమాన సంబంధిత సౌకర్యాలు ఉండడంతో ఈ ప్రాంతాన్ని రానున్న రోజుల్లో ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరు కారిడార్గా ప్రకటించి 3 జోన్లు ఏవైతే ఉన్నాయో అందులో ఓ జోన్ను రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలులో నెలకొల్పడం పట్ల ఈ స్థానికంగా ఉండే పబ్లిక్ రానున్న రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందే ఛాన్స్ ఉంటుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక అగస్తా సోలార్ 100 ఎకరాల్లో విస్తరించింది. రిలయన్స్ 200 ఎకరాల్లో ఇప్పటికే కూల్ డ్రింక్స్, బెవరేజెస్, స్నాక్స్ సంస్థల నిర్మాణం చేపట్టింది. రిలయన్స్ సంస్థ తిప్పాయిపల్లె సమీపంలో ఏదైతే ఫుడ్ అండ్ బెవరేజెస్ నిర్మాణాలను చేపడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. తిప్పాయిపల్లె గ్రామ సమీపంలో 100 ఎకరాల్లో ఫుడ్ అండ్ బెవరేజెస్, కూల్ డ్రింక్స్ రిలయన్స్ సంస్థ ఈ యొక్క ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతుంది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం నుండే ఏవైతే ఇక్కడ నుండి ఫుడ్ కావచ్చు, బెవరేజెస్ ఇక్కడ నుండి నేరుగా ప్రొడక్షన్ తయారు చేసి మార్కెట్లోకి పంపించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా ఈ ఓర్వకల్ సమీపంలో దాదాపు 10,000 ఎకరాల్లో ఎక్కడ చూసినా ఇండస్ట్రియల్ కారిడార్గా ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరు కారిడార్గా ప్రభుత్వం చేపట్టి ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసి ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇలాంటి సంస్థలు రానున్న రోజుల్లో మరికొన్ని వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో పంట పొలాలతో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఎటు చూసినా కూడా ఇటు ఎయిర్లైన్ వేస్ ద్వారా రోడ్డు కనెక్టివిటీ కలదు. జాతీయ రహదారితో పాటు విమానాశ్రయం దగ్గరలో అందుబాటులో ఉండడంతో ఇటు వివిధ రాష్ట్రాల నుండి కావచ్చు లేదా విదేశాల నుండి కూడా ఈ ప్రాంతానికి వచ్చి పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితి. మనం చూసే విజువల్ ఏదైతే ఉందో ఈ ప్రాంతం నుండి నేరుగా
చూస్తే ఇటు రిలయన్స్ సంస్థ చేపట్టే నిర్మాణంతో పాటు మన ఎదురుగున్నటువంటి గ్రీన్కో ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా 3 రకాలైనటువంటి విద్యుత్ని కూడా ఈ సమీప ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా మన కను సన్నల్లోనే ఇటు గ్రీన్కో సంస్థ నిర్మాణం కావచ్చు, వైపు సోలారు, విండు, వివిధ రకాలైనటువంటి విద్యుత్ అన్నింటిని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది. అయితే ఇక్కడ ఉండే ఈ తిప్పాయిపల్లె సమీపంలో, బ్రాహ్మణపల్లి గ్రామాల సమీపంలో ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ నిర్మాణం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రానున్న రోజుల్లో మరీ ఇలాంటి ఎంఎస్ఎంఈ చిన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ప్రోత్సాహం అందిస్తూ రానున్న రోజుల్లో మిగతా ప్రాంతాల్లో ఈ 10,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో మరిన్ని సంస్థలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లుగా ప్రభుత్వం చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కేవలం ఇవే కాదు, పుట్టగొడుగుల పెంపకం కేంద్ర ప్రభుత్వ సంస్థ DRDO ఇక్కడ ఉంది. ఓర్వకల్ ప్రాంతాన్ని బెంగళూరు హైదరాబాద్ కారిడార్ మెట్రోగా చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయి అంటున్నారు కొందరు యువకులు. హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను మనం ఈ యాజమాన్యం వారు రిజిస్టర్ చేసి ఇక్కడ 2018 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక్కడ మొదలు 5 టన్నులు రోజుకు ఉత్పత్తి చేయడం ప్రారంభమైంది. ఇది సూక్ష్మ మధ్య తరగతికి చెందినటువంటి పరిశ్రమగా ఉత్పత్తి కర్మాగారం అన్నమాట. ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల నుంచి వచ్చినటువంటి గడ్డి వ్యర్థాలను తీసుకొని మనకు పనికి ఉపయోగానికి వచ్చేటువంటి పుట్టగొడుగులను, నాణ్యమైనటువంటి పుట్టగొడుగులను ఇక్కడ పెంచుతున్నాము. ఇక్కడ పెంచడం వల్ల మనకు ఏంటంటే ఇది మనకు హైదరాబాద్కు, బెంగళూరుకు, చెన్నైకి మధ్యలో ఉంది కాబట్టి కర్నూలు అనేది ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ప్రాంతం లోపల మనము ఈ పరిశ్రమను స్థాపించడం జరిగింది. సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలకు మనకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దాన్ని 5 టన్నుల నుంచి 10 టన్నుల వరకు పెంచడం జరిగింది. మొదలు అప్పుడు మనకు 40 కోట్లతోటి ప్రారంభమైంది. ఇప్పుడు 100 కోట్ల వరకు దాకా మనము ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి దీన్ని పెంచడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం కూడా మనకు సంతోషం. మనం లోకలే కాబట్టి మనం ఊరిడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకుండా మనం లోకల్లో ఉంది కాబట్టి మనకైతే కన్వీనియంట్గా భద్రంగా ఉంటుంది. మనకి శాలరీ పరంగా అయితే 450 ఇస్తారు డైలీ, మంత్లీ 30,500 ఇస్తారు. మనకి ఇన్కమ్ కొత్త సెట్ అవుతుంది. మనం వేరే స్టేట్కి వేరే ఊరికి వెళ్ళకుండా మన లోకల్లో మన దగ్గరే ఉంది కాబట్టి మనకి ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్తాం కదా, అందుకు మనకు సెట్ అయిపోతుంది. అన్నింటికంటే ప్రధానంగా గ్రీన్కో బహుళార్థ సాధక ప్రాజెక్టు ఈ ప్రాంతంలో ఉండడం మరింత ప్లస్గా మారుతోంది అంటున్నారు స్థానికులు. 3 రకాల విద్యుత్ ప్రాజెక్టులు ప్రపంచంలో దాదాపు మరెక్కడా లేవని చెప్తున్నారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ సమీపంలో మనముండే ఈ పినాపురం గుమ్తంతాండ సమీపంలో దాదాపుగా 3 రకాల విద్యుత్తును ఇటు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా హైడల్, సోలార్, విండు 3 రకాల వాటితో విద్యుత్తు తయారవుతుంది. దాదాపుగా 6,680 మెగావాట్ల విద్యుత్తుని ఈ ప్రాంతంలోనే తయారవుతుంది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును స్వీకారం చుట్టిన పరిస్థితి. అయితే ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్లో దాదాపు 10,000 ఎకరాల్లో ఈ యొక్క ఏదైతే ఇండస్ట్రియల్ హబ్బుగా తయారు కోసం ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ప్రాంతాన్ని ఇండస్ట్రియల్గా డెవలప్ చేసే దిశగా అడుగులు వేసింది. ఆ రోజు నుండి ప్రారంభమైనటువంటి పనులు నేటికి కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే మేజర్గా గ్రీన్కో చేపట్టిన ఈ 3 రకాల విద్యుత్ ఏదైతే ఉందో విద్యుత్తో పాటు ఓర్వకల్ సమీపంలో జైరా స్టీలు, మిగతా ఈ DRDA కేంద్ర సంబంధిత సంస్థతో పాటు డ్రోన్ హబ్బు, మిగతా వాటన్నింటిని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటికే ఈ గ్రీన్కో పరిశ్రమ ఏర్పాటు తర్వాత రానున్న రోజుల్లో ఇంకా ఈ ప్రాంతంలో ఇప్పటికే దాదాపుగా 1,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఇంకా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఇంకా రానున్న రోజుల్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉండడం పట్ల పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.